ఈరోజు ఫాఫా నటించిన పచువం అద్భుత విలక్కం అనే బ్యూటిఫుల్ మూవీ గురించి మాట్లాడుదాం. ఈ మూవీ నేను మొన్నే చూశాను అండ్ ఈ మూవీ గురించి ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది. ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రశాంత్ లేదా పచ్చు అనే ఒక వ్యక్తి, అంటే మన ఫాఫా, ముంబైలో ఒక మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడు. అతని ఏజ్ 34. కొంచెం వయసులో ఉన్నప్పుడు వచ్చిన మంచి పెళ్లి సంబంధాలన్నీ రిజెక్ట్ చేసేస్తాడు. తర్వాత అతనిని చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేసేస్తారు. అలా జరుగుతూ ఉండగా అతను ఒక పని మీద కేరళలో ఉన్న తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న కూడా ఉంటారు. వాళ్ళ నాన్న అతను కలిసి ఒక పెళ్ళిని చూడడానికి వెళ్తారు. అక్కడే ఒక డెంటిస్ట్ అమ్మాయి పచ్చు, అంటే మన ప్రశాంత్కి కనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. ఆమెతో పెళ్లి సంబంధం కలుపుకోవడానికి ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇంకో అంకుల్ కలిసి ఆ డెంటిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డెంటిస్ట్ అమ్మాయికి ఆల్రెడీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అంతేకాక అక్కడ చేపల కూర తిన్నప్పుడు ఒక ముళ్ళు మన పచ్చు గొంతులో ఇరుక్కుపోతుంది. కానీ అదే రోజు నైట్ ప్రశాంత్కి ఒక ముంబై వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంటుంది. కానీ ఆ చేప ముళ్ళుని తీయడానికి ప్రశాంత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు. ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆ తరువాత ప్రశాంత్ జీవితం పూర్తిగా మారిపోతుంది. ముంబైలో ప్రశాంత్ మెడికల్ షాప్ ఓనర్ అయిన ఒక రిచ్ పర్సన్ ఉంటాడు. అతనికి ఒక అమ్మ ఉంటుంది. ఆమె పేరు ఉన్మచ్చి అని కొంతమంది పిలుస్తారు, కొంతమంది లైలా అని పిలుస్తారు. ఆమె ఒక 70 ఏళ్ళు పైబడిన ముసలావిడ. ఆమె కూడా అప్పుడు ప్రశాంత్ వాళ్ళ సొంత ఊరిలోనే ఉంటుంది. మామూలుగా అయితే ఆమె ఎప్పుడు ఫ్లైట్లోనే ముంబై వెళ్తుంది. కానీ ట్రైన్లో ముంబై వస్తా అని చెప్పి ఈసారి తన కొడుకుతో ఉంటుంది. ఆమెకి ఆరోగ్యం అంత బాగుండదు. అందుకే ఆ రిచ్ పర్సన్ అయిన ఉన్మచ్చి కొడుకు ప్రశాంత్కి ఫోన్ చేసి ఉన్మచ్చితో పాటు కలిసి ట్రైన్లో రమ్మంటాడు. ప్రశాంత్కి ట్రైన్ టికెట్స్ కూడా అతని పలుకుబడి ఉపయోగించి కన్ఫర్మ్ చేయిస్తాడు. ఉన్మచ్చి పచ్చు కేరళలో వాళ్ళ సొంత ఊరు నుండి ముంబై ట్రైన్ ఎక్కుతారు. అక్కడే వాళ్ళకి ఒక అయ్యప్ప మాల వేసిన చిన్న బాబు కూడా పరిచయం అవుతాడు. పచ్చు, అంటే మన ఫాఫాకి ఉన్మచ్చి ఒక ఐఫోన్ ఇస్తుంది. ఎందుకంటే తనకి ఓన్లీ కీప్యాడ్ ఫోన్లు మాత్రమే అలవాటు ఉంటుంది. ఆ తర్వాత ఉన్మచ్చి సైలెంట్గా గోవాలో ఒక రైల్వే స్టేషన్లో దిగేస్తుంది. ఆమెను అనుసరించి మన పచ్చు ఆ అయ్యప్ప మాల వేసిన బాబు కూడా దిగేస్తారు. ఎందుకంటే మొదట ఆ అయ్యప్ప మాల వేసిన బాబు ముంబైలో దిగాలి అని చెప్పి వీళ్ళకి చెప్తాడు. వీళ్ళు కూడా ముంబైలో దిగడంతో ముంబైలో మేము దిగేటప్పుడు దిగే అని చెప్పి పచ్చు ఆ చిన్న బాబుతో చెప్తాడు. కానీ ఆ రాత్రి వీళ్ళు గోవాలో దిగేసినప్పుడు అదే ముంబై అనుకొని ఆ అయ్యప్ప మాల వేసిన బాబు కూడా వీళ్ళతో పాటు దిగేస్తాడనమాట. ఉన్మచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఒక పాపని గోవా నుండి విడిపించి ముంబై తీసుకొచ్చి చదివిద్దామని అలా చేస్తుంది. కానీ పచ్చు ఉన్మచ్చిని వాళ్ళ కొడుక్కి పట్టించేస్తాడు. అక్కడే పచ్చుకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె పేరు హంసధ్వని. హంసధ్వని ఇంట్లోనే ఈ పనిపాప పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఈ ఉన్మచ్చికి కాల్ చేసి ఆ పనిపాప గురించి చెప్తుందన్నమాట. ఉన్మచ్చి ఆ చిన్న పనిపాపని ఎలా అయినా ముంబై తీసుకొస్తే పచ్చు పనిచేస్తున్న మెడికల్ షాప్ని రాసిచ్చేస్తా అంటుంది. ఇంకా పచ్చు గోవాలో ఉండి ఆ హంసధ్వని అనే ఇంకో అమ్మాయి సహాయంతో ఈ పని మనిషి వాళ్ళ పాపని ఎలా తీసుకొచ్చాడన్నది స్టోరీ. ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. ఇంకా మన ఫాఫా గురించి చెప్పేదేముంది, ఎరగదీశాడు. ఒక సెల్ఫిష్ నేచర్ నుండి సెల్ఫ్లెస్గా మారే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చూపించాడు. ఉన్మచ్చి క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ అద్భుతంగా నటించారని చెప్పాలి. ఈ మూవీలో కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి క్విక్ లుక్ వేసేద్దాం. ఎయిర్పోర్ట్లో ఉన్మచ్చి తన కొడుకు గురించి చెబుతూ కొంతమంది పెద్దవుతున్న కొద్దీ లోపల నుండి చాలా చిన్నగా అయిపోతారు అని అంటుంది. అలా ఎందుకు అంటుందంటే చిన్నప్పుడు తన కొడుకు ఒకరు సహాయం కావాలని అడిగినప్పుడు తన చొక్కా తీసి ఇచ్చేస్తాడు. కానీ పెద్దయ్యాక అదే కొడుకు ఈమె ఒకరిని హెల్ప్ చేయకుండా ఆపుదామని చూస్తాడు. ఆ డైలాగ్ అయితే నన్ను చాలా గట్టిగా టచ్ చేసింది. అలానే ఉన్మచ్చి తన కొడుకుతో మాట్లాడే సీన్ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది. నీకు డబ్బు సంపాదించడం అనే ఒక డిసీజ్ పట్టుకుందని ఉన్మచ్చి తన కొడుక్కి చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది. పచ్చు హంసధ్వని మధ్య జరిగే లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మూవీని ఇప్పటిదాకా చూడకపోతే వెంటనే చూసేయండి. వర్త్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.